హే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణవ్ రెడ్డి వ్లాగ్స్. ఇది డే 1 ఆఫ్ ముంబై. మేము ముంబైలో ఫస్ట్ డే ఎలా టైం స్పెండ్ చేసామనేసి ఈ వీడియో ఉంటుంది. ఫుల్గా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. మేము ఎర్లీ మార్నింగే హోటల్ అయితే బుక్ చేసేసుకుని ఒక 3 అవర్స్ మంచిగా రెస్ట్ తీసుకున్నాము. ఎందుకంటే నైట్ జర్నీ కదా, మాకు అసలు స్లీప్ లేదు. సో ఒక 3 అవర్స్ అలా పడుకున్నాక నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి లంచ్కి అయితే బయటికి వచ్చాము. ఇక్కడ మేమున్న హోటల్ దగ్గర నుండి జస్ట్ 1.5 కిలోమీటర్ దూరంలో రామకృష్ణ హోటల్ అని ఉంది. చాలా బాగుంది, ప్యూర్ వెజ్, మంచి ఫుడ్ అయితే మాకు దొరికింది లంచ్కి. సో మేము ఇక్కడ మంచిగా తినేసి నెక్స్ట్ మళ్ళీ హోటల్కి వెళ్ళి ఒక 2 అవర్స్ అలా పడుకున్నాము. ఎక్కడికి వెళ్తున్నావు? బీచా? ఎక్కడున్నాం మనము? ఎక్కడున్నాం? ముంబైలో ఉన్నామా? ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చినావా? ఓకే. ఎక్కడికి వెళ్తున్నాం? బీచా? మేము ఈవినింగ్ అయితే ముంబై సిటీ చూద్దామనేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా క్యాబ్ బుక్ చేసేసుకొని మా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళి నెక్స్ట్ అటు నుండి గేట్ వే ఆఫ్ ఇండియాకి వెళ్దామనేసి ప్లాన్ పెట్టుకున్నాము. ఎందుకంటే ఆ 2 ప్లేసెస్ కవర్ చేసి ఎలాగో నైట్ అయిపోతుంది. మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ మాకు ఫోటోషూట్ ఉంది మౌర్యాది 6:30కి. సో ఈ 2 కవర్ చేసేసుకుంటే అయిపోతుంది అనేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. సిటీ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మంచిగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ తోటి, ఒక సైడ్ బీచ్, ఒక సైడ్ బిల్డింగ్స్, చాలా నచ్చింది. इधर अभी मैं अच्छा घर भी नहीं है, वाटर नहीं है अच्छा. దాని మీద వెళ్తే మనం కేబుల్ బ్రిడ్జ్ మీద ఇంకా पब्लिक है खाली. क्या करते मुंबई में? గేట్ వే ఆఫ్ ఇండియా అవన్నీ సౌత్ ముంబైలో ఉంటాయి. సో యాక్చువల్గా ఈ టన్నల్ 3 కిలోమీటర్స్ లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది. చాలా బాగుంది టన్నల్ త్రూ జర్నీ చేయడం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుండి ఇంకా ఆటోస్ అనేవి లోపలికి అలౌ చేయరంట. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా యాంటిలా హౌస్, అది కూడా చూసాము, చాలా బాగుంది. యాక్చువల్గా చాలా డిస్టెన్స్లో ఉంది, నేనే జూమ్ ఇన్ చేశాను. ఇది కూడా కవర్ చేసేసాము. యాక్చువల్గా మేమైతే కరెక్ట్ సన్సెట్ టైంకి వచ్చాము. చాలా బాగుంది, బట్ చాలా క్రౌడెడ్గా ఉంది. అసలుకి ప్లేస్ కూడా లేకుండే, అంత క్రౌడ్ అసలుకి. నెక్స్ట్ మేము గేట్ వే ఆఫ్ ఇండియా దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. అది కూడా ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ అబోనే టైం పట్టింది మాకు ఈ మెరిన్ బీచ్ దగ్గర నుండి అక్కడికి.
ఈ ప్లేస్ కూడా చాలా క్రౌడెడ్గా ఉండే, ఈవినింగ్ టైం కదా అసలుకి ఫుల్ క్రౌడెడ్ ఉంది. అండ్ ఇక్కడ మనకైతే మంచి ఫొటోస్ కూడా తీస్తారు, కెమెరామ్యాన్స్ చాలా ఉన్నారు. మేమైతే ఒక కెమెరామ్యాన్ అతని ప్రీవియస్ ఫొటోస్ ఉంటాయి కదా అవి చూసి ఓకే చెప్పేసి ఆల్మోస్ట్ ఒక 10 ఫొటోస్ దాకా అయితే దిగాము. బట్ మేము ఫోటో కాపీస్ తీసుకోలేదు, ఫోన్కి సెండ్ చేసుకున్నాము. చాలా బాగున్నాయి, ఈచ్ ఫోటో మాకు 30 రూపీస్ పడింది. బట్ చాలా మంచిగా తీశాడు, క్వాలిటీ చాలా బాగుంది అతని కెమెరా. అండ్ ఇక్కడైతే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం స్పెండ్ చేసినాము, ఎందుకంటే చీకటి అయ్యాక నెక్స్ట్ అన్ని లైట్స్ ఆన్ చేశారు కదా, చూడడానికి లుక్స్ వ్యూ చాలా బాగుండే. సో ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి నెక్స్ట్ బయట మొత్తం ఫుడ్ స్టాల్స్, అసలుకి చాలా అక్కడ కూడా క్రౌడ్ ఉండి ఫుడ్ దగ్గర కూడా. అక్కడ కొంచెం స్నాక్ ఐటమ్స్ తినేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము హోటల్ దగ్గరికి. ఇవే మేము తీయించుకున్న ఫొటోస్, చాలా బాగున్నాయి, నాకైతే నచ్చాయి. ఆల్మోస్ట్ 7 అలా అవుతుంది. సో ఇంకా మేము హోటల్కి వెళ్దాం అనేసి క్యాబ్ అయితే బుక్ చేసేసుకున్నాము. ఇప్పుడు నైట్ లైఫ్ చూద్దాం అనేసి, చాలా బాగుండే, మొత్తం ఫుల్ ఆఫ్ లైట్స్ తోటి. ఇంకా మాకు 1 అవర్ జర్నీ అండ్ మార్నింగ్ షూట్ ఉంది. అండ్ ఇంకా డిన్నర్ చేయాలి, ఇంకా త్వరగా వెళ్ళేసి డిన్నర్ చేసేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ వీడియోలో మోర్ ఫోటోషూట్ వీడియో ఉంటుంది, అది కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.